మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మార్గశిర పౌర్ణమి గురువారం, మహా పవిత్రమైన రోజు. 100 సంవత్సరాలకు వస్తుంది గనుక చాలా పవర్ఫుల్ గనుక ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, ధనం దూసుకు వస్తుంది, మీ సుడి తిరిగిపోతుంది, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం గురుమి వరకు ధనం వస్తూనే ఉంటుంది అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మర్చిపోకుండా చక్కగా ఈ పౌర్ణమి తిథి రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇందులో మనము ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీరు 2 వస్తువులను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా ఉండగలుగుతారు. అంతేకాదు, ఈ వస్తువులను తెచ్చుకోవటం వల్ల మీకు యోగాలు ప్రాప్తిస్తాయి, యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అందులోనూ ఈ పౌర్ణమి గురువారంతో కలిసి వస్తుంది కనుక దీనికి విపరీత శక్తులు ఉంటాయి. గురుమి అనేది గురువారంతో కలిసి రావటం చాలా అరుదు. కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది. అంత మంచి రిజల్ట్ను మీరు చూడగలుగుతారు. అది చూసేసి మీరు ఆశ్చర్యపోగలుగుతారు కూడా. చాలా చక్కగా ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి. ఇక తిరిగిలేని యోగాన్ని పొందండి. మరి ఇంతకీ ఈ ఆషమి రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే మేము చెప్పేది అర్థం కాదు కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నార్మల్గా మన సాంప్రదాయాల ప్రకారం పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ ఈ పౌర్ణమి చాలా మంచి యోగాలతో కలిసి వచ్చింది. ఇలాంటి పౌర్ణమి 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన పౌర్ణమి. ఈ పౌర్ణమి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూస్తుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు కూడా చాలా శక్తివంతమైనవి, చాలా పవిత్రమైనవి, అలాగే కాకుండా చాలా శక్తితో కూడుకుని ఉండేవి. ఈ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు ఈ పౌర్ణమిని చాలా ఇష్టపడుతూ ఉన్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి బ్రహ్మాండమైనది కనుక ముందు ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఉప్పును కొని మనం ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారం అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవడానికి, కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి ప్రాప్తింపజేయడానికి ఈ ఉప్పు ప్యాకెట్టు అనేది ఉపయోగపడుతుంది. ఉప్పు అమ్మవారికి చాలా ఇష్టము. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది. లక్ష్మీదేవి కూడా పాల సముద్రం, పాలకడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే ఒక ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఉంటుంది. మనం గల్లులుప్పు ప్యాకెటు, రాక్ సాల్టు, దొడ్డుప్పు, గల్లులుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటాం కదా. ఆ ఉప్పు ప్యాకెటు 20 రూపాయలు పెడితే వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పును మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత గాజు బౌల్లో ఒక పిడిగెడు ఉప్పును వేసి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టి ఆ ఉప్పు బౌల్ను 24 గంటల తర్వాత తీసి ఆ ఉప్పును పసుపు కుంకుమల్ని పారే నీటిలో విసిరివేయండి. ఇలా పిడికెడు ఉప్పుతో ఇలా చేస్తే మనకు తరగని ఐశ్వర్యం వస్తుంది, చక్కటి యోగం కలుగుతుంది, ధనానికి ఎప్పుడూ కూడా లోటు అనేది ఉండదు.
శాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిథి రోజున ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మన పూర్వకాలంలో మన పూర్వీకులు పౌర్ణమి తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకునేవారు అని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మార్వాడీస్ ఎక్కువగా పౌర్ణమి రాగానే గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా వారు పాటించే చిన్న చిన్న చిట్కాలే వారిని గొప్ప ధనవంతులుగా మారుస్తాయి. కనుక ఇలా పౌర్ణమి రోజు ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. సాల్ట్ ప్యాకెట్ కాదు, కేవలం గల్లులుప్పును మాత్రమే కొని తెచ్చుకోవాలి. సాల్ట్ ప్యాకెట్ తెచ్చుకున్నా దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. కనుక ఈరోజు ఉప్పును కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే తరగని సంపద మన సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఉప్పును తెచ్చుకుని పిడిగెడు ఉప్పుతో ఇలా ఆచరించండి. మిగిలిన ఉప్పును వంటగదిలోని ఉప్పు డబ్బాలో పోసుకొని వంటల్లో వాడుకోండి. ఇక ఈ పౌర్ణమి రోజు తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే పటిక. పటికను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. పటికను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం పటికను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పగటిపూట మాత్రమే పటికను ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పటికకు చక్కగా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఎర్రటి వస్త్రంలో వేసి మూటకట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. పటిక తెచ్చుకుంటే మీరు సాయంత్రం 5 గంటలు దాటిపోయిన తర్వాత పటికను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. అలా పటికను చక్కగా ఇంటి ముందు వేలాడతీస్తే చాలా మంచిది. ఈ పటిక మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. పటికను కొని తెచ్చుకోవడానికి ఈ పౌర్ణమి చాలా మంచి రోజు. అందుకే పటికను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే మిరియాలు. మిరియాలు కూడా చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అంటే ఇవి చాలా మంగళకరమైనవిగా భావిస్తారు. మిరియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి మిరియాలను ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు మిరియాల పౌడర్ను తెచ్చుకోకండి. కేవలం మిరియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజగదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ మిరియాలను మనం వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు, ప్రసాదాలలో వాడుకోవచ్చు. ఈరోజు మిరియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఖాయం. కాబట్టి మిరియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. మిరియాలను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. మిరియాల పరిహారం అన్నా, మిరియాలు అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మిరియాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణ కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి మిరియాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా మిరియాలు కొని తెచ్చుకోవాలి. 10 రూపాయలు పెడితే చిన్న మిరియాల ప్యాకెట్టు వస్తుంది. ఆ మిరియాల ప్యాకెట్టు కొని తెచ్చుకున్నా చాలు, ఐశ్వర్యం మీ ఇంటి వైపు దూసుకు వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు మిరియాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు మిరియాలను ఖచ్చితంగా ఇంటికి ఈ రోజున తెచ్చుకోండి. అలాగే ఈరోజు పంచదారను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మనం మంచి శుభవార్తలు, తీపి వార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. చేదు వార్తలు కాకుండా తీపి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ పంచదారను ఇంటికి తెచ్చుకుంటే దానితో పాయసం చేసేసి అమ్మవారికి పెట్టండి. ఇదే రోజు పెట్టాలని రూలేమీ లేదు. తర్వాత రోజు కూడా మీరు చక్కగా పాయసం చేసి పెట్టవచ్చు. అలా పెట్టడం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. కావున ఈ విధంగా ఆచరించండి. ఆచరించేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ పౌర్ణమి రోజు
మినపపప్పును లేదా మినుములను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు మినపపప్పును ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మినుములను ఇంటికి తెచ్చుకొని ఆ మినుములను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవలసిన ఇంకొక వస్తువు ఏమిటి అంటే పసుపు గవ్వలు. ఈ పౌర్ణమి రోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెడితే దరిద్రమంతా కూడా పోతుంది. ఈ పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. వీటినే లక్ష్మీ గవ్వలు అని కూడా అంటారు. మహా అయితే ఇవి 100 రూపాయలు ఉంటాయి అంతే. కాబట్టి ఈరోజు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 పసుపు గవ్వలు తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఎందుకంటే ఈ పసుపు గవ్వలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఈరోజు ఎలా అయినా సరే 5 పసుపు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. వాటిని ఈ రోజంతా పూజ గదిలో వదిలేసి మరునాడు తీసి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేసి చుట్టేసి బీరువాలో దాచిపెట్టుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఈ గవ్వలు ఉంటే తెచ్చుకోవలసిన అవసరం లేదు. లేనివారు మాత్రమే తెచ్చుకోండి. ఇక చివరిగా ఈ పౌర్ణమి రోజు అత్తరు చీసా కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అంటే చిన్నది అత్తరు చీసా మనకు దొరుకుతూ ఉంటుంది కదా, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. పర్ఫ్యూమ్ కాదు, కేవలం అత్తరు చీసాను మాత్రమే తెచ్చుకోవాలి. అత్తరు చీసా నార్మల్గా 25 రూపాయల నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజ స్టోర్స్లో కానీ ఇలా ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు చీసాను ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, జాస్మిన్ స్మెల్ వచ్చేది కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించినది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ రెండే పరిహారాలకు ఉపయోగపడతాయి. అందుకే ఈ రెండిటిలో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈరోజు పూజ గదిలో మెయిన్ డోర్ గుమ్మం పైన ఇంట్లో హాల్లో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చుని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియోలో మొత్తం మనం 7 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్పేశారు, 2 వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న వస్తువులన్నిటినీ కూడా తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలని మీకు మనసుకు అనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. మీకు అవసరం అనుకున్న వస్తువులలో 2 వస్తువులను మీరు తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. ఈ వస్తువులు 2 విధాలుగా మనకు ఉపయోగపడతాయి. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తాయి. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు కూడా. ఇప్పుడు మిరియాలు తెచ్చుకుంటాము, మనం పూజ గదిలో పెట్టుకుంటాం, పూజించుకుంటాం. ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో వృధాగా పోయే వస్తువులు ఏమీ లేవు. అన్నీ మనకు ఇంట్లో ఉపయోగపడేవే. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీకు అవసరం ఉన్న ఏవో ఒక 2 వస్తువులను తెచ్చుకోండి, సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను 2 మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ కూడా ఈరోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అంటారు. ఈరోజే దత్తాత్రేయ జయంతిని మరియు అన్నపూర్ణాదేవి జయంతిని జరుపుకుంటారు. ఈ పౌర్ణమి మార్గశిర లక్ష్మీవారంతో కలిసి రావటం మరింత విశేషం. అయితే ఇంతటి అద్భుతమైన ఈ పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకుని ఈ చెట్టును తాకితే చాలు, మీకు తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. అన్ని రకాల దోషాలు పోతాయి. అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలు కూడా తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి. మరి ఈ పౌర్ణమి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూస్తారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులు అయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలు అయ్యాయి, కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా పురాణాలలో ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లల్లో దేవతా వృక్షాలు ఉన్నాయి. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. కానీ చెట్లకు మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్ర రీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషుల సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో మహాప్రకృతి శక్తులను పూజించేవారు. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిల్లో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండటం విశేషం. చాలా ఏళ్లుగా తగని మొండి రోగాలు కూడా ఔషధాలకు తగ్గుతాయి. అయితే కొన్ని మొక్కలను తాకితేనే దౌర్భాగ్యం, దరిద్రం పోతాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు కొన్ని రకాల మొక్కలు దగ్గరకు వెళ్ళి నిలబడితే చాలు మనశ్శాంతి కలుగుతుంది. ఇంకొన్ని రకాల మొక్కల దగ్గరకు వెళ్ళి గాలి పీల్చుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక మొక్కలు చాలా విశేషమైనవి. ప్రతి మొక్క గొప్పది. దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. ఈ భూమి మీద పనికిరాని మొక్క అనేదే లేదు. మనం పిచ్చి మొక్కలుగా చూసే మొక్కల్లోనే ఆయుర్వేదంలో కొన్ని రకాల మందులు చేస్తారు. ఒక రకమైన మొక్కకు ఒక్కొక్క రకమైన విశిష్టత ఉంటుంది. అందుకే చెట్ల గొప్పతనాన్ని గుర్తించిన మన ఋషులు చెట్లను మన సంస్కృతిలో ఒక భాగంగా చేశారు. చెట్లను పూజించమని చెప్పారు. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రత్యేకంగా మామిడి చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అత్యంత శక్తివంతమైన ఈరోజు మీరు మామిడి చెట్టును తాకితే మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది. మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. మామిడి చెట్టు పండు ప్రేమకు, సంతాన సాఫల్యతకు సహనంగా భావిస్తారు. ఏ శుభకార్యమైనా మామిడి తోరణాలు కట్టకుండా ప్రారంభం కావు. ఈ ఆకులకు ఎక్కువ మంది చేరిన చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మామిడి పండును వేదాలలో స్వర్గపు ఫలం అని కూడా అంటారు. భాగవతంలో మందర పర్వతం మీద మామిడి చెట్టు ఉందని చెప్పబడింది. శివుడు ఆగ్రహానికి గురై ఒక సందర్భంలో పార్వతీదేవిని శపించగా భూలోకానికి వచ్చిన పార్వతీదేవి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మామిడి చెట్టును హిందువులు పవిత్ర వృక్షంగా పూజిస్తారు. ఈరోజు అనగా ఈ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరిక చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత ఆ చెట్టు దగ్గర అంటే ఆ చెట్టు కింద కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయకపోయినా ఈ అద్భుతమైన రోజు ఎవరైతే కేవలం మామిడి చెట్టును తాకితే ఆ చెట్టు ద్వారా అందులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతలు దీవిస్తారు. మీలోని నెగిటివ్ శక్తులను ఈ చెట్టు లాగేసుకుంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే మీ కష్టాలు, బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అత్యుత్తమ ఔషధ గుణాలు ఉన్న చెట్లల్లో మామిడి చెట్టు ఒకటి. ఆ విషయాన్ని అనాది కాలంలోనే భారతీయులు గుర్తించి దాన్ని పవిత్ర వృక్షంగా భావించి పూజించటం మొదలుపెట్టారు. ఈ చెట్టు కేవలం పండ్లు ఇచ్చే వృక్షం మాత్రమే కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్లలో మామిడి చెట్టు ఒకటి. దీనిని కల్పవృక్షంతో సమానంగా చూస్తారు. కోరిన కోరికలు తీర్చే కామధేనువు లాంటిది. ఈ మామిడి చెట్టు పాలసముద్రం మదనం సమయంలో పుట్టిన కొన్ని విశేషమైన వస్తువుల్లో మామిడి కూడా ఒకటని, అందుకే ఇది దేవతలకు ప్రీతిపాత్రమైనదని ఒక నమ్మకం ఉంది. యజ్ఞ యాగాదుల్లో పూర్ణాహుతి ఇచ్చేటప్పుడు మామిడి సమిధలలోనే వాడుతూ ఉంటారు. అగ్నిదేవునికి సమర్పించడం ద్వారా దేవతలు తృప్తి చెందుతారని, యజమానికి ఆయుష్, ఆరోగ్యము సిద్ధిస్తాయని వేద పండితులు చెప్తూ ఉంటారు. ఎండిన మామిడి పుల్లలతో హోమం చేస్తే వచ్చే పొగ ఇంటిని శుద్ధి చేస్తుందని, ఎలాంటి క్రిమికీటకాలు
వైరస్లు దరిచేరవని ఆయుర్వేదం కూడా బలపరుస్తుంది. ఇంత పవిత్రమైన మామిడి చెట్టును ఇలా ఈరోజు తాకటం వల్ల మిమ్మల్ని ఈ చెట్టు నరకం నుండి తప్పిస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మానవుని నరకం నుండి తప్పించే వృక్షం మామిడి వృక్షం. మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే ఈ పౌర్ణమి రోజు మీరు తప్పక మామిడి వృక్షాన్ని తాకండి, శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.